అన్న, నేచర్లో ఇగో ఉందా? లేదు. అయితే మనం కూడా నేచర్లో ఒక పార్టేనా? పార్టీ కాదని చెప్పేది ఈగో. అలాంటే కాదని చెప్పేది అదే ఈగో అంటే. ఓకే. ఈగో అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అదర్, అంతే. వేరేది ఉందని నువ్వు గుర్తిస్తున్నావా? ఆ గుర్తించే క్షణంలోనే ఈగో పుట్టింది. ఫస్ట్ నా పాయింట్, నేచర్లో ఈగో లేనప్పుడు మనకి మన మైండ్లోకి ఎక్కడి నుంచి వచ్చింది? అదే చెప్తున్నా. ఇప్పుడు మనిషికున్న ఒక అపరిమితమైన మేధాశక్తి వల్ల, ఒక గొప్ప బ్రెయిన్ స్ట్రక్చర్ వల్ల, తనకున్న ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ టైం వల్ల అతనికి ఇవన్నీ సృష్టించుకోవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు నీకు గొప్ప బ్రెయిన్ ఉంది, ఓకే, కానీ నీ లైఫ్ టైం 1 డేనే అనుకో. నువ్వు ఒక వస్తువు కొనను లేవు, దాచిపెట్టుకుని లేవు, నాదని చెప్పను లేవు, అంతలోపే చచ్చిపోతావు. సో మనిషికి అదే ఏనుకు ఎక్కువ టైం ఉంది, కానీ దానికి గొప్ప బ్రెయిన్ లేదు. ఓకే. సో ఈ రెండు ఉన్నాయి మనిషి కాబట్టి. ఇప్పుడు ఇంకొకటి, మనిషి పుట్టిన తర్వాత ఈ పరిణామ క్రమంలో అసలు మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చింటుంది ఈ థాట్, ఎప్పుడు పుట్టింటుంది ఈగో అన్నది సరిగ్గా చూస్తే, ఇప్పుడు ఈగో అనే దాన్ని ఎట్లా నిర్వచించవచ్చు అంటే, అఖండంగా ఉన్నదానికి ఈగో ఉండదు. ఏదైనా ఆ అఖండంలో నుంచి ఒక ఖండం బయటకు వచ్చినప్పుడు, ఆ బయటకు వచ్చిన ఖండం ఒకవేళ అన్కాన్షియస్ అయితే దానికి ఈగో ఉండదు. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఒక తల్లి అఖండముగా ఉన్నది, తల్లి గర్భం దాల్చింది, అఖండముగానే ఉన్నది. తల్లి కడుపులో పిండం డెవలప్ అవుతుంది, స్టిల్ అఖండముగానే ఉన్నది. ఆ లోపల ఉన్న పిండము పూర్తి ఒక మానవాకారం దాల్చింది, అయినా తల్లి అఖండముగానే ఉన్నది. ఇప్పుడు గర్భస్థ శిశువు కాస్త జన్మ తీసుకుని బయటకు వచ్చాడు, అయినా ఆ రెండు అఖండముగానే ఉన్నాయి. ఎందుకు? ఈ పుట్టిన పిల్లవాడికి తల్లిలో భాగమే తప్ప తనకంటూ ఏమీ లేదు. అంటే అదే నేను అని తాను చెప్పకపోయినా దానితో ఒక సంబంధం కలిగి ఉంటాడు. అట్లా మానవజాతి పరిణామ క్రమంలో ఈ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన పిల్లవాడి కథనే మానవజాతి కథ. ఇప్పుడు వాడు సంవత్సరం అయింది, స్టిల్ తల్లి ఆ పిల్లవాడు కలిసి అఖండముగానే ఉన్నారు. తద్వారా ఈగోస్ లేవు పిల్లవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. పిల్లవాడికి కాస్త పరిచయం జరుగుతుంది, అత్త మామ అది ఇది అని చెప్తూ ఒక వస్తువు ఇచ్చి ఇది నీది అన్నారు. నీది అన్నా తెలియదు పిల్లవాడికి. రిపీటెడ్గా చెప్పారు. రిపీటెడ్గా చెప్పిన తర్వాత ఒకరోజు ఈ బొమ్మ ఎవరిదంటే నాది అన్నాడు. ఇప్పుడు సరదాగానే అన్నాడు, హర్ట్ అవ్వడం ఏమీ లేదు. ఒకవేళ బొమ్మ గుంజుకుంటే నా బొమ్మ నాకే అని అంటున్నాడు, కానీ హర్ట్ అవ్వడం ఏమీ లేదు. ఎప్పుడైతే ఎవరివి వాళ్ళకున్నాయి, తద్వారా నాది నాకు ఉండాలి అని ఎప్పుడైతే ఒక థాట్ జనరేట్ అయిందో, అంటే ఇదంతా గమనించడం వల్ల హఠాత్తుగా ఎవరికి ఈగో రాదు. అసలు అదర్ అనేది పోయిందనుకో. అసలు ఫస్ట్ మానవుడు ఉన్నప్పుడు ఎలా వచ్చింది? ఇట్లనే సేమ్ గర్భం ప్లేస్లో తల్లి ప్లేస్లో నేచర్ని పెట్టు, ఆ పుట్టిన పిల్లవాడి ప్లేస్లో మానవ జాతిని పెట్టు, గంతే. పెద్ద అనాలిసిస్ అక్కర్లే. ఓకే. మనిషి ఎప్పుడు అఖండంగానే ఉన్నాడు, ప్రకృతిలో భాగమై ఉన్నాడు. అలా ఉండి 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 ఎప్పుడైతే ఏ రోజు ఆ రోజు తిండి సంపాదించుకోవడం మాని తీసిపెట్టుకోవడానికి ఒక దాపు ఉండాలి, ఆ తీసిపెట్టిన దాన్ని కాపుగాయడానికి ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి ఎవరైనా పర్వాలేదు అనుకున్నంత వరకు బాగానే ఉంది. కానీ నా మనిషే, ఇది నా ఆహారము, ఇది ముట్టుకోవడానికి వీల్లేదు. అది ఎప్పుడు వచ్చింది? స్కేర్సిటీ వల్ల. సో ఎక్కడో చోట ఆ భావం పుట్టింది అన్నట్టు, భేదభావం పుట్టింది. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఎప్పుడు వస్తుంది ఇది నాది అని? ఇది ఎవరిదంటే నాది అన్నాడు వాడు, కానీ అహంకారం వల్ల కాదు, అందరూ చెప్పడం వల్ల. అహంకారం ఎప్పుడు వస్తుందంటే వేరే వాళ్ళందరికీ వాళ్ళ ఉన్నాయి, ఇప్పుడు నాది నాకు ఉండాలి అని ఎప్పుడూ ఒక బలమైన బీజం పడుతుంది ప్రతి ఒక్క హ్యూమన్ లైఫ్లో. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ సారో అన్నమాట. అప్పటి నుంచి వాడేవాడు సారో అంటే బాధ, ఓకే, ఓ దుఃఖం. ఇంతవరకు బొమ్మ గుంజుకుంటే ఏడ్చిన వాడు గాయపడి ఏడుస్తున్నాడు, బొమ్మ కోసం ఏడుస్తున్నాడు. ఇప్పుడు బొమ్మ చేతికి వచ్చిన నాది వాడెట్లా లాక్కుంటాడనే గాయమే.
సో ఇది ఓన్లీ హ్యూమన్ లైఫ్లోనే ఉంది, ఎగ్జిస్టెన్స్లో లేదు. అందుకని హ్యూమన్ లైఫ్ యొక్క బ్యూటీ ఏంటంటే తను జన్మతః తెచ్చుకున్న అన్ని ఆధ్యాత్మిక సంపదలు ఈ చిన్న నేను ప్రత్యేకము, ఇది నాది అన్న భావనతో మొత్తం కుప్పగూలిపోయి ఈ నేను ప్రత్యేకము, నేను స్పెషల్, ఇది నాది నాది అనుకుంటూ నీది నాది ఈ ఆటలో పడి ఇదంతా వేస్ట్ అని గుర్తించితే ఎవడో కోటిలో ఒక్కడు. అప్పుడు వాడు తిరిగి మళ్ళా తను ఈ ఖండంగా ఉన్నవాడు మళ్ళీ అఖండంలో తను తాను కలుపుకుంటున్నప్పుడు తన యొక్క జీవనం పరిసమాప్తి అయింది. అట్లా. సో ఏదైనా ఒక్కటిగా ఉన్నప్పుడు, ఉదాహరణకి భూమి మీద ఒక రాజు ఉన్నాడు. రాజు ఎప్పుడు ఉంటాడు? ప్రజలు ఉన్నప్పుడే. ప్రజలు లేకపోతే లేదు, రాజు లేడు. రాజు అనుభవించే అధికారం రాజుకి ఎవరిచ్చారు? ప్రజలే ఇచ్చారు. అంతా అక్కడక్కడే ఉంది విషయం. సో బేసికల్గా నేను రాజును కాదు, ఇది ఒక వేషం అని తెలుసుకుంటే లిబరేషన్. ఆ కింద చేతులు కట్టుకొని నించున్న వాడికి నాకు పెద్ద తేడా ఏమీ లేదు అని తెలుసుకునే క్షణం అప్పుడప్పుడు వస్తుంది. ఇది యూ కెనాట్ ప్రాక్టీస్ ఇట్, కానీ ఒక స్ఫురణ కలుగుతుంది. ఇదంతా వ్యవహారికము, ఎంత అవసరమైన విషయం కాదు ఇది అని ఆ లోపటి నుంచి కలిగినప్పుడే వాడు నెక్స్ట్ జర్నీ చేస్తాడు. ఇది ఇమిటేట్ చేసేది కాదు. 90 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికినా నాది అనే భావనలో చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. అది అది ఓకే. కానీ వెరీ రేర్లీ ఒక 10 ఏళ్ల పిల్లవాడికి కూడా స్పృహ కలగచ్చు. ఎందుకంటే హర్ట్ అవ్వడం అనేది అనవసరమని గుర్తిస్తే సరిపోతుంది. ఎంత గొప్ప విషయం ఇది. అంటే అందరి మధ్యనే ఉంటూ నేను హర్ట్ అవ్వడం లేదు, వస్తువు ఉంది, ఉపయోగం కోసం ఉంది. నాది అనేది ప్రస్తుతం నాకు ఉపయోగపడేది కాబట్టి నాదంటున్నా, అదర్వైజ్ ఇక్కడ నాదంటూ ఏమీ లేదు అని ఒక స్ఫురణ కలిగింది. ఓకే, ఏది మారదు. ఒక పర్సన్కి చిన్నప్పటి నుంచే అది చెప్తూ ఉంటే అయినా కుదరదు. ఎందుకంటే వాడు ఓన్లీ ఆ ఇంట్లో కాదు కదా, వాడు బయటికి పోయి వేరే పిల్లవాడితో ఆడుకుంటాడు. ఆ పిల్లవాడికి తనదైన వస్తువు ఉంటుంది. అప్పుడు ఇంటికి వచ్చి నా బొమ్మ అని అడుగుతాడు. ఇదే కథ. చిన్నప్పటి నుంచి ఇప్పుడు బూతులు మాట్లాడే వాళ్ళందరికీ పేరెంట్స్ ఏం నేర్పిస్తలేరు, ఎక్కడెక్కడో నేర్చుకుంటున్నారు. బిడిల్ తాగే అలవాటు తండ్రి ఎందుకు నేర్పిస్తాడు? ఫ్రెండ్ నేర్పిస్తాడు. సో ఎట్లయితే ఈ సమాజం ఈ మొత్తం ప్రకృతిలో నుంచి ఈ అఖండమైన ప్రకృతిలో వేరుపడిందే ఒక ఊరు. ఓకే, ఆ వేరుపడ్డ ఊరికి ఒక మనస్సు ఉంటుంది. అంటారు కదా మా ఊరు చాలా గొప్పది. ఊరు ఎందుకు గొప్పగా ఉంటుంది? కామన్ సెన్స్. ఊరు ఎప్పుడు గొప్పగా ఉండదు. ఊరు ప్రకృతిపరంగా బాగుంటుందేమో, ఊర్లో ఉన్న మనుషుల వల్ల గొప్ప ఊరు అయింది. అంతే కదా. అంతే. అట్లాంటిది అంటే ఇదంతా మనిషి యొక్క సృష్టి. అందుకని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈగో ఎప్పుడు వస్తుంది అంటే అఖండముగా ఉన్న దాంట్లో నుంచి ఒక ముక్క బయటకు వచ్చింది. ఆ ముక్క నేను స్పెషల్ అని అనుకుంటుంది. ఈ ముక్క బయటకు వచ్చింది, ఎదురుగున్నది వేరుగాను తను ప్రత్యేకమైన దానిగాను గుర్తిస్తుంది ఇన్స్టాంటేనియస్లీ. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినంత భాషకు కూడా అంత సమయం కూడా ఉండదు, ఇన్స్టాంటేనియస్గా జరిగిపోతుంది. ఎందుకు? అందరు అట్లాగే ఉన్నారు కాబట్టి. అక్కడి నుంచి తను ఒక పెద్ద విరాట్ విశ్వంలో భాగమని మర్చిపోయి తను ఒక చిన్న గిరి గీసుకుంటాడు అనమాట. ఒక లిమిటేషన్, ఒక సర్కిల్, దట్ ఈస్ ఐ. సో ఇది ఫేక్ అని తెలుసుకునేసరికి పుణ్యకాలం దాపురించిపోతుంది. ఎందుకంటే ఫేక్ ఉన్నంత రియల్ది ఉండదు. సినిమాలో ఉన్న హీరో ఉన్నంత రియల్ లైఫ్లో హీరో ఎందుకు ఉంటాడు? రియల్ లైఫ్ హీరో మామూలు మనిషిగా ఉంటాడు. వాడికి తుమ్ము వస్తుంది, దగ్గు వస్తుంది, సొంగగారుతుంది కదా. సినిమాలో హీరో ఉదాత్తంగా ఉంటాడు. వీళ్ళు నడుస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. నిన్న సినిమా చూస్తున్నాను నేను, అందులో హీరోయిన్ని చూస్తారు. మనం ఎట్లా చూస్తాం? ఎప్పుడైనా మనం ఎట్లా చూస్తామా? ఇట్లా భూమిని చూసి కాళ్ళను చూసి మోకాళ్ళ తర్వాత నడుము అట్లా ఎవరైనా చూస్తారా? కానీ సినిమాలు అట్లా చూపిస్తారు. ఇదే సగం చూపించే మన జీవితం ఎట్లా చేసారు. ఇప్పుడు యాక్టర్స్ యాక్టింగ్ చేస్తారు, ఫైటింగ్ చేస్తారు, కొట్లాడుకునేది చూపిస్తే సరిపోతుంది కదా. అన్ని యాంగిల్స్ ఎందుకు? అదే కొట్లాట, యాంగిల్స్ ఎందుకు? అంటే నీ మైండ్ని ఒకటే యాంగిల్ అనుకో, మైండ్ బోర్ వస్తుంది. అసలు నువ్వు తల తిప్పితే ఒక యాంగిల్ మిస్ అయిపోతుందిరా అని అనిపించినట్టు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త సినిమాలు ఏం తెలుసా, ఒక షార్ట్ లెంత్
3 సెకండ్సే, 4 సెకండ్స్ మ్యాక్సిమం, 5 సెకండ్స్ మారిపోతుంది. ఇప్పుడు నైనా సినిమాలు యాక్ట్ చేస్తాను, ఒక 4 సెకండ్స్ ఇది ఉంటుంది, ఇంకో 4 సెకండ్స్ ఇంకొక షాట్, ఇంకో 4 అది ఇదే డైలాగ్ మారదు. ఆ హీరోని ఎన్ని దిక్కులో చూస్తాం మనం? మనల్ని మనం ఎప్పుడైనా అన్ని దిక్కులో చూసుకుంటామా? సో అఖండం మనిషికి పేలవంగా అనిపిస్తుంది. ఖండాలు చేస్తుంటే ఎక్కడ లేని కిక్ వస్తుంది. దీనికి ఒక చిన్న కథ చదివా నేను. అంటే ఇప్పుడు ఈ కట్టెపుల్లు ఉంది కదా, ఇది ఖండం లేదా చెట్టు అనుకో, దీన్ని ఈ చెట్టు ఇదే ఉంది ఏమనుకోకు. ఇప్పుడు ఇది ఉంది, ఇదంతా ఖండము కదా. అవును. తద్వారా దీనికి ఇంకా భూమి మీద ఒక్క చెట్టు ఉంది అనుకో, ఈగో లేదు ఇంకా. ఇప్పుడు ఒకరోజు ఏమైంది తెలుసా, ఒక చిన్న ఆకు ముక్క రాలి ఇట్లా ఎగురుకుంటూ వచ్చి ఇట్లా పడ్డది కదా. ఇప్పుడు ఇది దాంట్లో భాగమా వేరా? భాగమే వేరైంది. వేరైనా భాగమే. ఓకే. ఇట్లా అర్థం చేసుకుంటే స్పిరిచువల్. ఇప్పుడు వేరైంది కాబట్టి మధ్యన ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి సపరేట్ అయింది. ఇప్పుడు ఇది ఓకే, ఇది ఆకు వరకు ఓకే. ఎందుకు? ఈ ఆకు క్లెయిమ్ చేయదు, ఇది డెడ్ అయిపోయింది కాదా, ఇది మరణించింది ఇప్పుడు. అవును. తద్వారా ఇది మరణించింది కాబట్టి ఇది లేనట్టే, ఇది మళ్ళీ ఖండముగానే ఉన్నది, అఖండముగానే ఉన్నది. అవును. కానీ ఇప్పుడు ఇది ఒక బల్లి అనుకో, బల్లి తోక ఊసిపోయిన తర్వాత తోక కూడా ఎగిరి పడతా ఉంటుంది. అదే ఈగో అంటే. దానికి తల లేదు, ఏమీ లేదు, కానీ ఎగిరి పడతాం. కొన్ని చెట్లు ఉంటాయి, ఈ ఆకు రాలి కింద పడ్డది, ఆ కింద పడ్డది మళ్ళీ ఇంకొక చెట్టు అయితే. ఇప్పుడు ఆ చెట్టు నేను స్పెషల్ అనుకుంటే ఈగో. అరే నేను వచ్చిందే దీని నుంచి, నేను దానికంటే పెద్దగా పెరిగినా అది నేను ఒకటే, మా ఇద్దరి యొక్క అంతఃశ్రోత ఒకటే అని గుర్తిస్తే ఈగో అంతర్ధానం అవుతుంది. సో ఈగో అనేది ఈ ప్రపంచంలో అవసరం అంట. నేను ఈగో లేకుండా నువ్వు బతకలేవు. ఈగో అవసరార్థం. ఇప్పుడు నా ఇల్లు అని చెప్పేది కూడా ఈగోనే, మెమరీనే. అంటే డివైడ్ చేసి ఏదైనా ఈగో అంటున్నా. ఇప్పుడు నా ఇల్లు అంటే వేరే ఇల్లు ఉందనే కదా. అందుకని నేను అంటున్నది ఈగో లెస్గా బతకడం అనేది తప్పుగా అర్థం చేసుకుంటే జీవితం సంకనాయకపోతుంది. సో సమస్తంలో నువ్వు ఒక భాగం అని గుర్తిస్తూనే ఈ ప్రపంచంలో నేను ఉన్నందుకు వ్యవహారం కోసం కొన్ని చెప్తాను అని తెలుసుకొని ఆపరేట్ చేస్తే బాగుంటుంది. అట్లా ఇంకా ఒక రహస్యం ఉంది, దీని గురించి అష్టావక్ర టాక్ చేసినప్పుడు ఎలాబొరేట్గా మాట్లాడినా. అంటే అంత ఈజీగా అర్థం చేసుకునే విషయం అవునో కాదు. ఈ నేను అంటాం కదా, ఐడెంటిటీ. అసలు నేను ఫస్ట్ పుట్టదు మనిషి జన్మలో. మొట్టమొదట నీవే వస్తుంది లైఫ్. నీవు వస్తుందా? అర్థం కాలే? అర్థం కాలే. నీకు అర్థమైందా బేట? ఏమర్థమైంది చెప్పు. కాదు, మొట్టమొదట నీ జీవితంలో ఇప్పుడు నేను అంటున్నాడు కదా, అది మొదట పరిచయం కాలే మనకు. నీవు పరిచయం అవుతుంది. నీకు అందరికీ. పుట్టిన పిల్లవాడు ఉన్నాడు, పడుకున్నాడు, వీడు ఫస్ట్ గుర్తించేది వేరే దాన్నే. తానెవరో తనకు తెలియదు. ఓకే. అత్తను గుర్తిస్తాడు, మామను గుర్తిస్తాడు, అమ్మను గుర్తిస్తాడు. ఈజ్ ఆల్వేస్ లుకింగ్ అవుట్వర్డ్లీ కాదా. ఓకే. పిల్లవాళ్ళందరూ ఎవరైనా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు వేరే ఉంది తన లైఫ్లో. తాను లేడు కాబట్టి ఐడెంటిటీ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇది నువ్వు అని చెప్తారు వాడికి. ఓకే. అట్లా నేను అనేది ఎస్టాబ్లిష్ అయింది. అందుకని ఆధ్యాత్మికతలో నేను అన్నది వదిలేసుకోవాలని ట్రై చేయొద్దు. అంటే తనకు కూడా మనసు వచ్చిన తర్వాత నేను అనేది వస్తుంది, అప్పటి వరకు లేదు. అందరి ప్రయత్నమే మనసు క్రియేట్ చేయడం. నీకు ఎందుకు పెడతారు నోట్లు నెయ్యి, హార్లిక్స్, బోర్నవిటా, కాంప్లైన్? ఎందుకంటే శరీరం తయారు చేయాలి. అందరూ స్కూల్కి ఎందుకు పంపిస్తారు? నీ మనసు తయారు చేయాలి. వాళ్ళకి నచ్చినట్టు తయారు చేసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టు గోచి పెట్టాలి పిల్లవాడికి, వాళ్ళకి నచ్చినట్టు గెటప్ వేయాలి. పిల్లవాడిది తన అంటే ఏం లేదు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చిందాక తయారు చేయమని వాళ్ళమ్మను ఇట్లా బుగ్గను చుక్క పెట్టి చిన్న పింఛం పెడతా అంటే మూతి పండు అలా కొడతా అంటాడు ఫస్ట్. అసలు నాకు అమ్మే పుట్టలేదు అనుకుంటా అంటాడు. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. పుట్టిన పిల్లవాడు తనకి ఫస్ట్ పరిచయం అయ్యేది ఎవరు? వేరేది పరిచయం అవుతుంది. తనకు తాను పరిచయం కాదు, తానెవరో తనకు తెలియదు కాబట్టి వేరేదే ఉంది. అవును. రెండోది, ఈ భూమి మీద
పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి చుట్టూ ఉన్న మనుషులందరూ వెళ్ళిపోయారు అనుకో, తాను ఎవరన్న ప్రశ్న తనకి ఎప్పటికీ రాదు. నేను ఎవరనేది రాదు. వేరేది ఇప్పుడు తాను కొంతకాలం తర్వాత వేరేది కూడా ఏది లేదనే కదా. ఇప్పుడు తాను ఎవరో తెలియదు ఆ పిల్లవాడికి, కానీ మొట్టమొదటి అత్త మామ అంటున్నాడు. అది వాళ్ళు పరిచయం చేయటం వల్ల వాటివరేట్ మేబీ గుర్తిస్తున్నాడు, కానీ స్టిల్ తనకి తానెవరో తెలియదు. ఇప్పుడు అత్త వచ్చి నువ్వెవరని చెప్తుంది, మామ వచ్చి నువ్వెవరో చింటూ 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 అని వాడిని చింటూ అని చేస్తారు 2-3 సంవత్సరాలు. అరే చింటూ అంటే వాడు ఇంకా పంచ పట్టుకొని వస్తాడు, నా మమ్మీ చెప్పు మమ్మీ అనుకుంటా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఫస్ట్ పరిచయం అయింది వేరేది, ఆ వేరేది నీవెవరో చెప్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఆ ఎవరైతే వేరే వాళ్ళు ఫస్ట్ పరిచయం అయ్యారో వాళ్ళు జ్ఞానులు కాదు, అందుకని వాళ్ళ డెఫినేషన్ నుంచి నీవెవరో చెప్తున్నారు, అందుకని వాళ్ళ అజ్ఞానం మనకు అంటిస్తారు. ఇప్పుడు ఆ అజ్ఞానంతోనే పెరిగి నీవెవరంటే ఐఎమ్ చింటూ అట్లా స్టార్ట్ అయ్యి ఇది నా వస్తువు, ఇది నా ఇల్లు, ఇది మా కులము, ఇది నా వంశము, అదంతా మెల్లమెల్ల తోడకొట్టేకాడికి వస్తుంది. అదంతా వేరే వాళ్ళు ఇచ్చిందే, నీ బొంద నీకేం తెలియదు. అవును, పుట్టకాలం మనకి ఏం లేదు. బట్ అందుకే ఆధ్యాత్మికతలో ఏం చెప్తారంటే, చెప్పడం కాదు, నేను నా అనుభవంగా చెప్తున్నా, నువ్వు నేనెవరన్న ఆలోచన వదిలించుకోవడం కుదరదు. అందుకని ఒక చిన్న రియలైజేషన్ తెచ్చుకోవాలి. ఇది వెరీ ప్రాక్టికల్ నేను చెప్పేది. నిజానికి ఎవరైతే నేనెవరు విచారణ కాదు, ఫస్ట్ నీవెవరన్న విచారణ వదిలి ఇంతే నువ్వు చేయవలసింది. అంటే అద్దరు పడిపోతే అయి పడిపోతుంది. ఇది మ్యాజిక్లో మ్యాజిక్, ఇది చాలా సింపుల్. ఇప్పుడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. అదర్ని పడిపోవడం అంటే తెలుసా, పరచింతన తీసేయాలి. ఇప్పుడు నీవు ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఉంది, దీనికి ఒక అయ్యి ఉంది కదా. ఇప్పుడు మామిడి చెట్టు అయ్యి మామిడి కాయలు ఇస్తుంది, అదొక ఈగో, అది ఎగ్జిస్టెన్షియల్ ఈగో, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ అది పక్కనున్న పనస చెట్టును చూసి నా కాయ లావు రావాలని ట్రై చేస్తూ ఉందనుకో, అది అదర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని. ఇప్పుడు అదర్ పడిపోతే అయ్యి ఎలా ఉండాలో అలా ఉంటుంది. అందుకని డోంట్ డ్రాప్ ద ఐ ఆర్ డోంట్ ట్రై టు డ్రాప్ ద ఐ, డ్రాప్ ద యూ. అదర్ని డ్రాప్ చేయి. సచ్చిదానందం అన్నా లేకపోతే ఒక లిబరేషన్ అన్నా, నీ చుట్టుపక్కల ఉన్న మనుషులు వాళ్ళని నీ మనసులో నుంచి డ్రాప్ చేసినావు అనమాట. అదర్ పడిపోతే యూ పడిపోతుంది. ఓకే. ఇప్పుడు అమెరికాకి వెళ్తారు, అక్కడ చాలామంది ఉన్నారు, ఫోన్ చేస్తే ఏమంటారు, ఇక్కడ నా వాళ్ళు ఎవరు లేరంట. పడిపోయింది అక్కడ అమెరికా. అవును. అదే అమెరికా ఇక్కడ తెలుగు కూడా అక్కడ కూడా పోయిండు, అప్పుడు అదర్ స్టార్ట్ అవుతుంది. అంటే వాడు నేను వాళ్ళిద్దరం కలిసి ఇంకా బయటికి వెళ్ళడం, మెల్లమెల్ల కొట్లాడుకోవడం స్టార్ట్ అవుతుంది. సో ద ప్రాబ్లం ఐ కాదు, అదరే. అక్కడి నుంచే సినిమాలు పుట్టినాయి, నావెల్స్ పుట్టినాయి. ఐ అంటే హీరో, అదర్ అంటే విలను, మెనీ అదర్ క్యారెక్టర్స్. ఐ యూ, మీ అండ్ యూ అట్లా అనుకో. ఇప్పుడు ఐ స్ట్రాంగ్ ఉండాలంటే యూ స్ట్రాంగ్ ఉండాలి. ఏదన్నా ఒక సినిమాలో విలన్ని చాలా స్ట్రాంగ్ పెట్టి హీరోని వీక్ పెట్టడం కానీ, విలన్ని చాలా వీక్ పెట్టి పెద్ద హీరోని స్ట్రాంగ్ చేయడం కానీ ఉండదు. ఈక్వల్ ఫోర్సెసే ఉంటాయి. అందుకని అదరే ప్రాబ్లం. మనిషి జీవితంలో తాను అనుభవిస్తున్న చాలా సమస్యల కారణం ఐ కాదు, యూ. ఎందుకంటే మనిషి తన కోసం తాను ఏమి చేయట్లేదు, అంత యూ అండ్ అదర్స్ కోసం చేస్తున్నాడు. ఓకే. నీ కోసం నువ్వు చేసేది తెలుసా, తినడం. యూ నెవర్ డూ ఇట్ ఫర్ అదర్స్. అది ఎగ్జిస్టెన్స్ తింటుంది, అప్పుడు నీవు తినట్లేదుగా. అంటే అర్థం చేసుకోవడానికి కాంప్లికేట్ ఉన్నట్టు అనిపించింది, అందులో కాంప్లెక్సిటీ ఏమి లేదు. ఇప్పుడు వీడున్నాడు, వీడిలో ఇంకా అదర్ రాలే, ఎక్కువ అదర్ రాలే. కొంచెం వీడిని తీసుకుపోయి కిడ్నాప్ చేసి అమెరికాలో వదిలిపెడితే వారం రోజుల్లో అమెరికన్ పిల్లలతో ఆడుకుంటాడు. నా కన్న ఊరు, నా కన్న తల్లి నాకు గుర్తొస్తుంది, అటువంటి డైలాగ్ సినిమాల్లో చెప్తారు పిల్లలు డైలాగులు. రియల్ లైఫ్లో ఏముండదు. అందుకని నా అవగాహనలో ఐ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, అదర్ ఈజ్ ద ప్రాబ్లం. నిన్ను నిజంగా బాధర్ చేస్తుంది ఐ కాదు, అదర్. వేరే వాడికి జాబ్ వచ్చింది, అందుకని నాకు జాబ్ రాలేదని ఏడుస్తుంది ఇది. ఇప్పుడు గమనించరా ఎప్పుడన్నా? అదర్ క్రియేటింగ్ ద ప్రాబ్లం, నాట్ ద ఐ. ఇప్పుడు రమణ మహర్షి అంటే రియల్ ఐ అది, అదర్ లేదు అందులో. అదర్తో పని లేకుండా, అంటే వేరే వాళ్ళ ఆలోచన లేకుండా నువ్వు కదిలితే నువ్వు అది ఎగ్జిస్టెన్షియల్ ఈగోగా ఉంటుంది. ఇప్పుడు జాబ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఓకే. ఏదైనా
ఇప్పుడు ఎవ్రీథింగ్. ఇది నాది పోయింది, ఇది నాది పోయినందుకే బాధ. నేను చెప్పేది ఎతకడమే ఉంటుంది. ఎగ్జాంపుల్, ఈ భూమి మీద నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, నువ్వు ఎప్పుడు బాధపడవు. మనకు అలవాటు ఏంది, ఎందుకు బాధపడుతుంటే పక్క వాళ్ళు ఓదార్చడము. అసలు నేను ఓదార్చే వాడే లేడనుకో, ఇవ్వడు బాధపడ్డు, నెవర్. అవును. ఇప్పుడు వీడు ఏడుస్తే వాడిని ఓదారుస్తారు కదా, ఏడవకు ఒక చాక్లెట్ ఇస్తా అంటే నెక్స్ట్ చాక్లెట్ కోసం ఏడుస్తాడు వాడు. అది కామన్, తప్పేం లేదు. అందుకని నా అబ్జర్వేషన్, ఇప్పుడు నేనున్నా కదా, నా మనసులో అదర్ లేదు. ఇప్పుడు నేను ఏది అదర్ కోసం చేస్తలేను. నేను చేస్తూ పోతే అదర్ బెనిఫిట్ అయితే అవుతాడేమో, కానీ అదర్ నీ కోసం నేను చేస్తా అన్నది లేదు. ఓకే. అది ఎట్లా వండుకుంది కుక్క బ్రదర్, గమ్మత్తుగా వండుకుంది. ఆగు అదంతా ఇంతకుముందు దాని తలనే కనవాళ్ళే. భోగి రే దా, ఇప్పుడు దానికి కూడా అదర్ లేదు. వస్తావా పైకి? అదర్ లేదు, దేర్ ఇస్ నో అదర్. కూర్చో 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 కూర్చో, ఇట్లా కూర్చో. డ్రాప్ ద అదర్. ఇప్పుడు ఆ పిల్లవాడు ఉన్నాడు కదా, అదర్ అనేది ఓన్లీ నీడ్ కోసమే, అవసరం కోసం అదర్ అంత. కానీ రాను రాను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అదరు ఒక కౌంటర్ పార్ట్గా మారుతారు. అంటే నీ మైండ్ని ఛాలెంజ్ చేసేది, నిన్ను ప్రవోక్ చేసేది దానికి ఉంటుంది అదర్. వాడు కొత్త బట్టలు కొనడం, నాకు కూడా కావాలి. ఇప్పుడు అదర్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే. అవును. అట్లా అదర్ పడిపోతే అదర్కి అయి పడిపోతుంది, అప్పుడే నేను అవి కూడా పడిపోతుంది. అందుకని డ్రాప్ ద అదర్. అదర్ తీసే అంటే ఇప్పుడు వేరే వాళ్ళ కోసం అన్న తీసి నాకు ఇట్లుంటే బాగుంది అన్నది రియల్ ఐ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. నిజమే. నేనంటే ఏమి లేకుండా పోవడం కాదు, చక్కగా పాడుకో, ఆడుకో, డూ వాట్ ఎవర్ యూ వాంట్. అయితే ఇన్ని రోజులు ఎంతసేపు అట్లా ముడి పెడతావు? అంటే కిందికి వెళ్ళిపోవాలన్నా ఇట్లా దా, కూసో, వద్దా? కూసో, రెస్పెక్ట్. అట్లా. ఇప్పుడు నా జీవితంలో అదర్ ఉంది కానీ అది నన్ను డామినేట్ చేస్తలేదు. అంటే అదర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఏం చేస్తలేను. ఇప్పుడు ఇల్లు కొన్నా, నా దగ్గర డబ్బులుండి కొన్నా, నా ఫ్రెండ్స్ కొన్నారని కాదు. తేడా అర్థమవుతుందా? అదే అర్థమైంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, అందరు కూర్చున్నారు కదా, కూర్చో అంటాడు ఒకడు. పోలికే కదా, పోలికనే. బట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అదర్ డిసైడింగ్ వాట్ యు హ్యావ్ టు డూ. మీరు గమనించారు ఎప్పుడన్నా? ఇప్పుడు ఎవరన్నా నేను కింద కూర్చున్నాను అనుకో, ఆ కింద కూర్చున్నాడు, అందరు కూర్చున్నారు, కూర్చో అంటాడు. నువ్వు కూర్చోవాలనిపిస్తే కూర్చోవట్లే, అదర్ డిసైడింగ్. ఏమో నాకు మీకు అర్థమైంది లేదా నాకు తెలియదు. ఏమర్థం జర చెప్పండి. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాము, ఒకరు కూర్చున్నారు, ఇద్దరు కూర్చున్నారు, అలా నలుగురు కూర్చున్నారు, అలా అందరు కూర్చుంటుంటే అరే అందరు కూర్చున్నారు అని చెప్పి నాకు కూర్చోవాలనిపిస్తుంది. ఇది ఫేక్, అది ఫేక్. అట్లా కాకుండా వేరే వాళ్ళు చేస్తున్నారని చేస్తుంటే అది ఫేక్ అవుతుంది. ఎవ్రీథింగ్ వేరే వాళ్ళు చేస్తుంది. బట్టలు వేసుకోవడం, పెళ్ళికి ఎట్లా తయారైపోవాలి, నీకు ఎట్లా హాయిగా ఉంటే అది వేసుకోవట్లే. వేరే వాళ్ళు బంధువులు ఏమంటారు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు. నేను అంటున్నా ఏమైనా అనుకోని, నువ్వు నీలా ఉండు, బీ యువర్ సెల్ఫ్. ఇది ఎందుకు కష్టమవుతుందంటే చిన్నప్పటి నుంచి అలవాటైంది కదా. ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ బై ద అదర్. మీరు ఆశ్చర్యపోతారు, అదర్ ఎంత నిండుందో. అసలు మన ప్రతి కదలికలో అదరే ఉన్నాడు. అవును. వేరే వాళ్ళు చివరికి తయారైతే కూడా బెడ్రూమ్లో ఏకాంతంగా తయారైతూ అదర్ని దృష్టిలో పెట్టుకునే తయారవుతుంది. అవ్వకూడదా? చిన్నప్పటి నుంచి అలవాటు చేసిరు కాబట్టి, అంటే హ్యాబిచువల్ అయిపోయింది. సో అదర్ ఎంత ఇంపార్టెంట్ అయితే నీవంత ఇంపార్టెంట్ అవుతావు. ఇప్పుడు కొన్ని విషయాలలో కొన్నిటి దగ్గర మ్యాండేటరీ అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్కి వెళ్తారు, ఈవెంట్కి వెళ్ళినప్పుడు నాన్ సీరియస్ గానే, నాట్ ఫర్ అదర్స్. అది మనం ఒక దానికి గౌరవాన్ని ఇచ్చి, అక్కడ నాకు ఎవరు చెప్పలే, నేనే ఒక డెకోరం మెయింటైన్ చేద్దాం అనుకో. బట్ అది లేకపోతే రా ఇట్రా, జోగి ఇట్రా, ప్లీజ్ బీ సీటెడ్. బా ఇట్లా ఒకసారి డబ్బా తెచ్చి కనాలి, ఇట్లానే పెడితే ప్రపంచంలో ఇంత గొప్ప సెట్ ఇంకో దగ్గర ఉండదు. అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాకైనా అది చూపిస్తే చాలు, ఇట్ విల్ టేక్ ఓవర్. అందుకేనా
చూసినావా అదర్ డిస్టర్బ్ చేస్తుంది చూడు, స్మెల్ చాలు మళ్ళీ ఈగో కాడిగా. అది సో ఇప్పుడు నేను చెప్తున్నది అసలు చాలా తక్కువ మాట్లాడిన సబ్జెక్ట్ ఇది. సో అందరూ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఐ అంటున్నారు, నేను అంటున్నా ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఐ ఇస్ డిపెండ్ అపాన్ ద అదర్ అంటున్నా. అదర్ ఎంత వీక్ అయితే ఐ ఎంత ఫ్రీ అవుతుంది. అసలు అదరే లేకపోతే రియల్ ఐ మిగులుతుంది. నిజమైన ఐ అప్పుడు మిగులుతుంది. ఇప్పుడు ఎవ్వరు లేడనుకో ఇట్లా అది రియల్ ఐ గీక్కుంటుంది. అవును, ఇప్పుడు అదర్ రాగానే గీక్కోవాలనుకున్నా కూడా ఆపుకుంటుంది. అది నీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పు. అదర్ పోయినప్పుడు ఇప్పుడు మనం చేసే ప్రతి స్టెప్ అదర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఐ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. రెండోది నా అదరు నా ఐ కొన్ని నిర్ణయించుకుంది, వాళ్ళనే నా అదర్ అనుకుంటుంది. అది మళ్ళీ నా అదర్లో అంబానీ లేడు. అర్థం కాదు మళ్ళీ సార్. నేను అనుకుంటున్న అదర్లో వేరే వాళ్ళలో అంబానీ లేడు. అంబానీకి నచ్చినట్టు నేను ఎప్పుడు డ్రెస్ వేసుకోలేదు. కానీ నా ఇంట్లో సభ్యులో ఎవరో ఉంటాడు, ఎవడో వాడికి నచ్చాలి, వాడి మొహం మీద చిరునవ్వు రావాలి, నైస్ అనాలి. అట్లా అంటే వాడు ఎందుకో వాడే పెద్ద ఎక్స్పర్ట్, అట్లా మనం ఏదో వాల్యూ ఇస్తున్నాం. ఆ వాల్యూ మనమే ఇచ్చి అట్లా మనం తృప్తి పొందుతున్నాం. ఇది ఫేక్ తృప్తే కదా. ఓకే, అవును. రియల్గా తృప్తి లేదు, పాడలేదు లైఫ్లో. అట్లా అనుకుంటే మొత్తం నిజమైనది ఉందంటే ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఎగ్జిస్టెన్స్లో ఏముందంటే ఒక స్థిరత్వం ఉంది, అంతులేని స్థిరత్వం ఉంది. తృప్తి అనేది వెరీ సూపర్ఫిషియల్. ఇప్పుడు వేరేది లేకుండా తృప్తి ఉందా? ఎంక్వైరీ చేయరాదు అంటే నేను చెప్పానని కాదు, ఫిగర్ ఇట్ అవుట్. డిస్ట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, చాలా మంచి సబ్జెక్ట్ అది. ఇప్పుడు ఒక నిమిషం, దాంట్లోనే జవాబు ఉంది, చూద్దాం. ఓకే, అదర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఐ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. అవును, అది అర్థమవుతుంది. అదర్ వీక్ అయితే ఇది కూడా ఐ వీక్ అవుతుంది. అదర్ డిసప్పియర్ అయితే ఐ డిసప్పియర్ అవుతుంది తాత్కాలికంగానే. అవును, అదర్ కంప్లీట్ డిసప్పియర్ అయితే ఈ ఐ కంప్లీట్ డిసప్పియర్ అయ్యి నిజమైన ఐ మిగులుతుంది. అదే రమణ మహర్షి నేనెవరని చెప్తున్నాడు. నిజమైనప్పుడు నిజమైన ఐ కూడా లేదు. అది నిజమైన ఐ అంటే ఊరికే మాట వరుసకి ఒక నేను ఉన్నాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సంథింగ్ ఈజ్ దేర్ అని నీకు తెలుస్తుంది. ఓకే, ఆ వ్యక్తి టైసన్ అని కాదు. ఇప్పుడు సంథింగ్ ఈజ్ హియర్. ఇంకోటి తెలుసా, కనిపిస్తలేదు, సంథింగ్ ఈజ్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా ఉంది ఒకటి, నీకు కనిపించకపోతే లేదని కాదు. సంథింగ్ ఎక్కడ కూడా ఉందంటే అన్ని చోట్ల ఏదో ఒకటి ఉంది. మనకు కనిపిస్తున్నాయి కొన్ని, మనకు కొన్ని కనిపిస్తుంది. సంథింగ్ ఈజ్ దేర్ అని. ఇప్పుడు ఇదంతా ఉండడానికి సంథింగ్ ఈజ్ దేర్, అదే నువ్వు అన్నట్టు. అప్పుడు నీవు నీ పొట్ట నింపుకోవడానికి తినవు. అంటే ఒకవేళ నిజమైన అయి ఉంటే అది ఎగ్జిస్టెన్షియల్ యాక్ట్గా చేస్తావు అన్నమాట. అంటే చాలా తేడా ఉంది. జెమినాసన్ ఫరక్ ఉంది. అంటే ఎగ్జిస్టెన్షియల్ యాక్ట్ అంటే ఎగ్జిస్టెన్సే తింటుంది, యు ఆర్ నాట్ ఈటింగ్. అట్లాంటి స్థితి ఉంది. అది ఎప్పుడు వస్తుంది? ఈ అదరు పడిపోయి అప్పటికే చాలా ఏళ్ళు అయితే అప్పుడు నీ మనసులో అది అదరే లేడు. అదరు పడిపోతే యాక్టింగ్ పడిపోయిందా? అవును, ప్రిటెన్షన్ పడిపోయింది కదా. అదర్ అప్పుడు నీవు నీలా ఉండటం మొదలయ్యి ఆ నీవు నీలా ఉండటం అన్నది ఇక ఏ నటన లేని, ప్రిజంప్షన్స్ లేని, అజంప్షన్స్ లేని, అనవసర భావోద్వే అదరే లేకపోతే ఎమోషన్ ఎక్కడిది లేదు కదా. ఇదంతా పడిపోయిన తర్వాత అది కొనసాగుతున్నప్పుడు మొట్టమొదటిసారి నువ్వు నడుస్తుంటే ప్రకృతి నడుస్తున్నట్టు ఉంటుంది, ఏ బరువు ఉండదు. అందుకని ఈగో ప్రపంచంలో డిస్కస్ చేసేది ఫిలసాఫికల్ అండ్ ఇంటలెక్చువల్. ఎగ్జిస్టెన్షియల్గా ఏంది, నువ్వు పుట్టినప్పుడు మొదట నీకు పరిచయం అయింది అదరే. వాళ్ళు నిన్ను నీకు పరిచయం చేసిరు, నీకు పేరు పెట్టిరు, నిన్ను హౌలగాని చేసిరు. ఇది నేను చెప్పే జోక్ కాదు, నిజంగా రియల్గా హౌలగాని చేసి. అవును, ఆ హౌలగాని చేసి నేను ఇది అది అని నువ్వు చెప్పుకునేట్టు చేసిరు. నాకెళ్ళి నన్ను పైకి లేపి నాకే ఇబ్బంది పెడతాను. అట్లా ఇది సినిమాలు ఉంటుంది కదా, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ వాడితో చెప్పించి చివరికి వాడు వెళ్ళి చెప్తా ఉంటాడు నేను అదే అని, వాడికి తెలీదు. సో వ్యవహారికంగా ఇవన్నీ ఉన్నాయి. అదరు వ్యవహారికంగా ఉండని,
అది నీ ఐని డిమాండ్ చేసేటట్టు ఉండకూడదు. అర్థమైంది నీకు? నిజంగా అర్థమైతే ఇప్పుడు జీవితంలో గొప్ప ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు రాలేదా అర్థం కాలేదని అర్థం. ఇప్పుడు అదర్ పోయినప్పుడు పూర్తిగా అన్ని పోతాయి అంటున్నారు కదా, ఈ ఐ కూడా పోతుంది, అన్ని పోతుంది, పడిపోతుంది. అది వెంటనే రెండు ఏమంటారు, ప్రతిబింబ స్వరూపం. అది ప్రతిబింబ స్వరూపం అనమాట. అంటే అదర్ ఎంత స్ట్రాంగ్ అయితే ఐ ఎంత స్ట్రాంగ్ అయితే, అదర్ ఏ అంటే ఏ అంటది ఐ ఇమ్మీడియట్లీ, అదర్ సారీ అంటే ఓకే అంటది. అది నీ పీస్ని ఎవరు నిర్ణయిస్తున్నది? అదరే. ఇప్పుడు నీకు నచ్చని ఒక 5-6 మంది వచ్చి నీ చుట్టుపక్కల అంటే చాలు, కథం అయిపోతుంది. రోజు అదే నీకు అదర్ పోయిందనుకో, అదర్ పోయిందనుకో, అప్పుడు రమణ మహర్షిలా చూస్తావు వాళ్ళు ఇట్లా అంటున్నారని. కానీ అట్లా చూడటం చాలా అంటే నీకు అయి ఉంటే చూడలేవు. ఈ ఫేక్ అయిపోయిన తర్వాత అసలు సాక్షి అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, యు ఆర్ విట్నెసింగ్ అనమాట. అప్పుడు రమణ మహర్షి ఏవైతే భంగిమలు ఉన్నాయో అవి పెట్టినవి కాదు, ప్రకృతి అట్లా కూర్చోబెడుతుంది. చాలామందికి తెలియదు అది. నువ్వు ఇట్లా పెట్టి కూర్చోవడం వేరు, అట్లా కూర్చుంటుంది అది. ఆ చూసే చూపులో ఒక తీక్ష్ణత ఎట్లా వస్తుంటే నువ్వు స్పెసిఫిక్ ఒక దాన్ని చూడట్లే, యు ఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ టైం. కానీ మనకు తెలియదు, మనకు సినిమా తెలిసినంత మనం పరిచయం లేదు, మనకు వేరే వాడి గురించి ఉన్న చింత మన గురించి లేదు. అదర్ అదర్ అదర్, ఆల్వేస్ అదర్ అదర్. ఇది అదర్ కోసం అని చెప్తున్నది కూడా అదర్ కోసమే, అదర్. సో అందుకని పైకి డ్రాప్ ద అదర్. వేరే వాళ్ళు లేరు, ఉన్నారు వ్యవహారికంగా అదే. కానీ ఆ అదరు నీ ఐని డిటర్మిన్ చేయొద్దు. సో అదర్ ద్వారానే ఫేక్ అయి ఎస్టాబ్లిష్ అవుతుంది. అదర్ పడిపోతే ఫేక్ అయి పడిపోయి ఉన్నదేదో మిగులుతుంది, అదే ఎగ్జిస్టెన్షియల్ అయి. ఇప్పుడు దాని గురించి కదా, దాన్ని ప్రాక్టికల్గా ఆచరించేది ఏమీ లేదు. అప్పుడు నీ పని నువ్వు చేసుకుంటావు అంతేగా. లేదు, ఇప్పుడు మీరు చెప్పారు నార్మల్గా మీరు అనుకున్నట్టు మీ స్టేజ్లో అందరూ ఉండరు. ఇప్పుడు నాలాంటి వాడు ఉండు, ఇప్పుడు అదర్ తీసేయాలి, కానీ నా చుట్టూ ఉన్నారు, కానీ సైకలాజికల్గా తీసేయమంటున్నారు. అదర్ లేరు, ఉన్నది. నేను అంటున్నది వాళ్ళకు అనుగుణంగా నీ జీవితాన్ని నిర్మించుకోకింగా. వాళ్ళు చెప్పింది చేయొద్దంటున్నారు. ఒకవేళ అదర్ అనేవాళ్ళు లేరు అనేలా అనిపించాలంటే నువ్వు అదర్ ప్లస్ నేను ఈక్వల్ అయి ఉండాలి. మైండ్ స్టేట్ మళ్ళీ ఫిలాసఫీ తీసుకురాకు, ప్రాక్టికల్ అండర్స్టాండింగ్. కాబట్టి మనకి ఇప్పుడు నువ్వు నేను ఒకటే అన్నది అది వేరే చర్చ, అది అద్వైతము, భావనాత్మకమైనది. యూ కెనాట్ ప్రూవ్ ఇట్. కానీ ఇప్పుడు నేను చెప్తున్నది యూ కెన్ రియల్లీ ఫీల్ ఇట్. అదే నువ్వు అడిగిన వరకు చెప్పిన వరకు రియల్లీ ఫీల్ అయితే, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకున్నాం, సరే సామరస్యం కుదిరిన ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే అక్కడ అదర్ పడిపోతుంది కదా. నేను చెప్పేది అదర్ని వ్యవహారికంగానే చూడు. ఇక్కడ అది చూడలేకపోవటమే కదా ప్రాబ్లం. ట్రై చేయి, అది ఎలా అనేది నీకే తెలుసు. దానికి ఇప్పుడు అడవిలో చూడకు, నీలో భాగంగా చూడు అని నేను చెప్పేది భావనాత్మకమైన వేరు, రుజువు చేయదగ్గవి కొన్ని, రుజువు చేయలేనివి కొన్ని, అసలు మాటల్లోనే చెప్పలేనివి కొన్ని, ఇవన్నీ ఉన్నాయి. నేను చెప్పేది మనకి అదర్ అనేవాడు ఈ అబద్ధపు అయి ఇచ్చిండు కదా, ఇది వెరీ ప్రాక్టికల్. ఎట్లా ఇచ్చిర్రో అట్లా తీసే అంటున్నా. అరే వీడు ఏమో స్మార్ట్, నువ్వు స్మార్ట్ అనుకుంటున్నావు, ఇక మీద అనుకోకు. అందుకే పొగడతకు పడకంటాడు కదా. అవును, అట్లా విమర్శ పొగడత రెండింటిని సాక్షిగా అప్పుడు వస్తుంది. వాడు నిన్ను మస్తు మెచ్చుకుంటున్నాడు, కానీ నేనెవరో నాకైతే తెలీదు, కానీ వాడు చెప్పింది అయితే కాదు. అవును, అది క్లియర్. అట్లా ఏదో నీకు ఒక స్పష్టత వస్తుంది. ఇట్ టేక్స్ టైం. రెండోది, మన పనులు ఏమి ఆగవు. జస్ట్ ఇప్పుడు అదర్ పోతే నువ్వు అప్పుడు రియల్ పెయింటింగ్ వేస్తావు. అదర్ ఉంటే వాడికి అనుగుణంగా వేస్తావు నువ్వు. అవును, ఉంది కదా, అర్థమవుతుంది కదా. ప్రతి చోట అదరే. వంట చేసే వాళ్ళు వేరే వాళ్ళ కోసమే చేస్తున్నారు. అదర్ అన్నప్పుడే బ్రష్ స్ట్రోక్ వాళ్ళని ఉద్దేశించుకునే గీస్తుంది. అవును, లేనప్పుడు ఏమో స్ట్రైట్ వస్తుంది అప్పుడు. వేరే వాళ్ళ కోసం బొమ్మేస్తే వాళ్ళు పైసలు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అంటే కథం ఇట్లా కూర్చుంటుంది ఆర్టిస్ట్ బాడీ. ఫ్రెష్ వాటర్ తీసుకురండి అంటే పైసలు ఇస్తున్నారు కదా, అట్లా చేస్తుంది. ఊకినే అన్న తమ్మునితోటి మనం కొంటామా పాడా అంటే ప్రశ్న పడిపోతుంది. అంతా అదరే. ఇది నేను చెప్తున్నది నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఇప్పుడు నేను చెప్పిన కాంటెక్స్ట్ పుస్తకాలు నాకు ఎప్పుడు కనబడలే. అలాగే నేను ఏదో కొత్త సృష్టిస్తున్నా అనుకోవద్దు.
రియల్గా జరుగుతుంది. ఇప్పుడు ఒక పుట్టిన పిల్లవాడి లైఫ్లో జరుగుతున్నది మొట్టమొదట వేరేది పరిచయం చేయడము. వాడి కళ్ళు ఓపెన్ చేసి ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా చూస్తున్నాడు కదా. ఒకటి ఇంత లా వచ్చిండు ఇట్లా మీసాలు పెట్టుకుని హీయూ అంటూ. తర్వాత తెలిసింది వాడు మామ, అత్త, ఇది అది. ఇప్పుడు ఈ 5 రిపీటెడ్గా రావడంతో మైండ్లో ఫామ్ అవుతుంది మెమరీ ఫామ్ అవ్వడానికి ఆధారం ఏంది? రిపీటెడ్నెస్సే కాదా? రిపీటెడ్గా ఏదైతే లేదో అది మెమరీ అవ్వదు, పోతుంది. అవును. ఇప్పుడు ఏకసంతాగ్రహి అంటారు కదా, వాడికి జపాన్ వినిపియండి చూద్దాం. గుర్తుండాలి కదా. మరి నీకు పరిచయం ఉన్నదే కొద్దిగా తొందరగా గ్రాస్ప్ చేస్తావు అంతే, అదేం గొప్ప విషయం. ఆ గుర్తుపెట్టుకున్న దాంతో మళ్ళీ ఆ ఇంట్లో పడి వాడు సంకనాయకపోతాడు. ఇక్కడ విషయం అది కాదు. నేను అంటున్నది, ఎవరెవరైతే మాటికి వస్తారో, అమ్మ ఈరోజు ఒక అమ్మ వచ్చింది, గంట తర్వాత ఇంకొక అమ్మ వచ్చింది, ఇంకో అట్లా అమ్మ ఎవరో తెలియదు నీకు. రిపీటెడ్గా ఆమెనే వస్తుంది కాబట్టి నీ మనసులో ముద్ర పడుతుంది, రిపిటేషన్ కదా. ఇట్లా నీ లైఫ్లో చిన్నప్పటి నుంచి రిపీటెడ్గా ఎంతమంది వచ్చారు? ఒక 6 మంది 7 మంది, అంతకంటే లేదు. అట్లా వాళ్ళ ఆధ్వర్యంలో పెరిగామని ఆత్మకథలో ఇంకోటి ఆధ్వర్యంలో పెరుగుతాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ అల్లారం ముద్దగా పెంచింది, మరి ముడ్డి మీద వాతలు వేసుకుంటూ పెంచాలి, ఏంది అది? ఎవరు అల్లారం ముద్దగానే పెంచింది. అల్లారం ముద్దగా పెంచడానికి కారణం ఏంటంటే, నువ్వు ఎట్లా బోర్లు వేస్తే బోర్లో వండుకుంటున్నావు, ఎల్లేస్తే ఇలా వండుకుంటున్నావు, అందుకే నిన్ను లైక్ చేస్తున్నారు. ఇట్లా బోర్లు వేయగానే ఇట్లా మళ్ళీ తూ అని ఉమ్మి ఒకసారి వీడెవడో బయట బయట వదిలేసి రాపో అంటారు ఫస్ట్ పోయి. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటున్నావు కాబట్టి ఆ ముద్దు చేస్తున్నారు. అవును అవును. సంకల్ల పువ్వు అంటారు, మెడ కింద అంటారు, ఇట్లా పెట్టి ఒక్కటి గుద్ది ఇట్లా ఎక్స్ట్రా ఎత్తుకో. ఇదంతా నువ్వు అంగీకరిస్తున్నావు కాబట్టి. అదే ఇంటర్మీడియట్ పిల్లలు అంగీకరించారు. ఇట్రా ఒకసారి నాన్న నీకు ఇక్కడ ఇట్లా అంటాను. అంకుల్ ఏమన్నా దమాక్ దొబ్బిందా? బిహేవ్ యువర్ సెల్ఫ్ ఓకే అని చెప్తాడు. పిల్లవాడు పెద్దవాడు అయిపోయాడంటే మా మాట వినట్లేదని. ఇదంతా ఎందుకు? ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి వస్తే, నేను బుద్ధుడు ఎట్లయితే బోధి వృక్షం కింద చూశాడో ఆత్మకథని మొత్తం, నేను అట్లా ఒకసారి చూస్తే నాకు మొట్టమొదటిగా అనిపించింది వేరేవాడే. అక్కడ ఆగింది. మా అత్త కనిపించింది. వాళ్ళే రిపీటెడ్ వస్తున్నారు. వాళ్ళు చెప్పిన కథ నేను, వాళ్ళు వీడెవడు మా బుజ్జిగాడు, నేను బుజ్జిగాడిని అనుకున్న కాదు, నేను మా అత్త అనుకున్న దాన్ని నిజం అనుకున్నా నేను కాదు. ఇప్పుడు అదర్ పోతే మా అత్తతో పాటు బుజ్జిగాడు పడిపోయాయి. అప్పుడు నేను ఎవరు? ఒక అనామకుడు. నిజమైన ఐ ఎట్లా మిగులుతుందంటే, ఈ అదర్ వల్ల నీలో ఫామ్ అయింది ఫేక్ ఐ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఉదాహరణకి అదర్ అంటే ఆఫీస్ అనుకో, CEO. ఆ CEO ముందు టైసన్ ఉన్నాడు, ఒక రకంగా పిలవాడు, ఇది ఫేక్ ఐ కాదు. అవును. ఇప్పుడు సిఐ లేడు, CEO వెళ్ళిపోయిండు, టైసన్లో ఉన్న అదర్ అయ్యి రిలాక్స్ అవుతుంది. ఎంబడే ఐ రియల్ అయ్యి వస్తుంది. ఎంబడే ఆ పక్కనున్న పెన్నో కింద తీసి రాస్తుంది. అది రియల్ అయ్యేది. మళ్ళీ తలుపు రాగానే పెట్టలేదు. ఇది మళ్ళీ ఫేక్ అయ్యి వచ్చేసి ఫేక్ అయ్యి బాబా చీరలు గిరిగిరా తిప్పుతారు అట్లా. అరే ఒకసారి ఏమైందంటే, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక నైట్ వర్క్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్కి ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే యూ కెన్ యూజ్ ద కంప్యూటర్స్. నేను కంప్యూటర్ నేను వాడుకోవచ్చా? ఫస్ట్ టైము సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర నుంచి చూసిన, లోపల ఆఫీస్ ప్రెమిసెస్ సెక్షన్స్, ఎంప్లాయీస్ లేరు. మేము వెళ్ళింది 9:30కి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక పెద్ద క్యాబిన్ ఇచ్చారు. అందులో 2 కంప్యూటర్స్ మమ్మల్ని వాడుకోమన్నారు. మా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, దాన్ని కంపెనీకి తీసుకుపోయిండు. కానీ అప్పుడు కొంత కంప్యూటర్ ఆపరేట్ చేయడం వరకు వచ్చి, నాకు ఇంట్లో కంప్యూటర్ ఉంది కాబట్టి నేనేం చేసిన, హీరోయిన్ల అందమైన బొమ్మలు గూగుల్లో పెన్ డ్రైవ్ పెట్టుకొని సెలెక్ట్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి. అయిపోయింది కదా. అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4-4:30కి మా పని అయిపోయి బయటకు వస్తుంటే మా ఫ్రెండ్, నేనేం చేసినా వాడు చూడలేదు పాపం. వాడు ఏమన్నాడంటే, మనం మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, మనం ఏం చేస్తాం అంటే అప్పుడు నా రియల్ ఐ భయపడుతుంది. ఎందుకంటే ముడ్డి పగలేదు నా ఫేక్ ఐకి, దాని వెనక ఒక రియల్ ఐ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కసారి ఆగు అని చెప్పి మా ఫ్రెండ్తో అన్నా, ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న ఫోటోలు అన్ని సిస్టమ్ లెక్కివచ్చా మళ్ళా అంటే తిరిగి నేను ఇవ్వచ్చా అంటే, ఎందుకంటే నేను అందమైన హీరోయిన్ల ఫోటోలన్నీ
డౌన్లోడ్ చేసుకున్నా. అంటే నాకున్న క్యూ అంటే నాకు అందుబాటులో లేదు ఇంటర్నెట్ అని. వాడు టైప్లో చూశాడు, ప్రకృతి బాడకం అన్నట్టు చూశాడు. అంటే తెలియదు, మనకు తెలియదు. చాలా దారుణంగా ఉంటుంది తెలియపోతుంది. వాడు చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నాకు ఒక 2-3 డేస్ ఈ థాట్, వాళ్ళు సీసీ కెమెరాల్లో చెక్ చేస్తారేమో, చెక్ చేస్తే నేను కనిపిస్తానేమో, కనిపిస్తే ఇప్పుడు నా గురించి ఏమనుకుంటారు, అందులో మా ఊరేడు ఎవడన్నా పని చేస్తే వాడు చూస్తే ఏమనుకుంటాడు, ఇదే ఆలోచనలు ఎప్పుడు. చూసే వాళ్ళకి వీడు గ్రేట్ థింకర్ అన్నట్టు కనిపిస్తుంది. ఇది ఆలోచించేదంతా బంక గురించే, ఏమి లేదు, మీనింగ్ లేదు. మామూలుగా వాళ్ళకి నవ్వు వచ్చింది. ఇప్పుడు ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ద అదర్ అని చెప్పలేదు నీకు. నవ్వుకొని నిజంగా అదర్ లేకపోతే అప్పుడు రియల్ పీస్ దొరుకుతుంది. అవును, మన పీస్ కూడా అదర్ మీద ఎస్టాబ్లిష్ అయ్యింది. అవును. పడుకుంటప్పుడు పో దరిద్రపు దాన పడుకోపంటే వాడు చక్క నిద్రపోతలేడు. అట్లా కాకుండా అదర్ని తీసేసి, వాడేదో అన్నాడులే, నిద్రనే మజా వస్తుంది. అసలు రియల్ ఎంజాయ్మెంట్, బ్లిస్ అన్నది అప్పుడు పరిచయం అయింది. ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడు బయట వాళ్ళంటే తీసి పడేస్తున్నాం, కానీ ఫ్యామిలీ దగ్గరకు అన్నది వచ్చేసి అదర్ అదరంటే ఎవరన్నా ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను అన్నది వాళ్ళని ఇగ్నోర్ చేయమంటలేను, వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇయ్యి. మాతృదినోత్సవం రోజు చీర పెట్టు, తర్వాత మ్యారేజ్ డే అయితే తీసుకుపోయి రెస్టారెంట్ అవన్నీ చెయ్యి. కానీ నీ యొక్క మానసిక స్థితిని అదర్ డిసైడ్ చేస్తుంది, లేదా నువ్వు చేసే ప్రతి పనిలో అదర్ని దృష్టి పెట్టుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కడుతున్నావు ఎవరి కోసం? అదర్ కోసమే. కొన్ని విషయాలు తప్పదు, కానీ ప్రతిదీ నువ్వు వేసుకునే డ్రెస్సు అదర్ కోసమే, నువ్వు నవ్వే నవ్వు అదర్ కోసమే. అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఆలోచిస్తే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఎంతవరకు అది ఓకే ఫైన్, కానీ అది మన మీదకి ఎక్కి డ్యాన్స్ చేయొద్దు. ఓకే, మన మీదకి ఎక్కి డ్యాన్స్ చేస్తున్నప్పుడు చేయొద్దు. అంటే ఇప్పుడే అందుకే ఎరుక తీసుకొస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు టెస్ట్ చేసుకో, నువ్వు ఏదన్నా చిన్న తేడా ఉంటుంది అంటే నీకు ఇది లైఫ్లో అర్థమవుతున్న కొద్దీ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్ వెరీ అన్యూజువల్. ఒక 2-3 చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు షర్ట్ బటన్ పెట్టుకోలే, ఉల్టా పల్టా ఇట్లా పై కిందకి పెట్టుకుంటారు కదా. ఇప్పుడు అదర్ ఎవరు లేరు అక్కడ, అంతసేపు పెయింటింగ్ వేస్తున్నాం. ఇప్పుడు ఎవరో ఉండి షర్ట్ బటన్ అట్లా పెట్టుకున్నావు అంటే వెంటనే బ్రష్ పడి, బికాజ్ అదర్ దృష్టిలో నువ్వు ఎట్లా కనబడాలన్నదే ఆ తొందరపాటు కారణం. ఇప్పుడు అదర్ అనేవాళ్ళు లేడు, వాడు బ్రష్ చేసి చూసి ఇట్లా చూసి ఉండనులే పర్లేదు అంటే ఇది పర్వాలేదులే. ఒక గుండె అడిట్ ఏమవుతుంది, నిదానంగా పెట్టుకుంటారు. అట్లా ఒక రకమైన ఈజ్ వస్తుంది, ఒక రిలాక్స్డ్నెస్ వస్తుంది. ఇప్పుడు కప్పు కూడా అంటే అదంతా అదర్ కోసమే. ఇప్పుడు ఎవరెవరైతే ఇట్లా కొంచెం పక్కకు జరిగితే కూడా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు నిద్రపోయినప్పుడు చూడ ఎట్లుంటారు. అదర్ లేడు కాబట్టి అవి కూడా పెద్ద సీరియస్ తీసుకోదు. అసలు మనం ఊహించని భంగిమలం అనుకుంటారు అసలు. ఇట్లా మన బిహేవియర్, మేనర్స్, హౌ టు బిహేవ్, ఇట్లా కూర్చోవాలి ఆఫీస్లో, వెన్ యూ ఆర్ టాకింగ్ యూ షుడ్ బి లైక్ దిస్, యాంకరింగ్ ఇట్లా చేయాలి. నిద్రపోయినప్పుడు ఎక్కడ పోయింది అది? పోనీ అది ఓన్లీ కెమెరా ఉంది, మరి మామూలు లైఫ్లో ఎటు బాయ్ గో. అదర్ రాగానే నువ్వు స్ట్రైట్ కూర్చున్నావా, దట్ ఈజ్ ఎనఫ్ ప్రూఫ్ అదర్ నీలో ఉన్నాడని. నువ్వు ఎప్పుడన్నా ప్రోటోకాల్ విషయంలో ఫైన్, అదర్వైజ్ డే టు డే లైఫ్లో వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. యూ బీ రిలాక్స్డ్. ఇది నువ్వు నటించకూడదు, మళ్ళీ అది గమండ్ అవుతుంది. అండర్స్టాండ్ దెర్ ఇస్ నో అదర్. నువ్వు ఉండడమే బాగున్నావురా, ఇంకా నీకు సెన్స్ వచ్చింది అంటే ఒక సమాజంలో ఉన్నానన్న విషయాన్ని జీవితకాలం గుర్తించి ఇంకా నిండా బట్టలు కప్పుకున్నావు, బాత్కతం ఓకే అంతే. ఇంకా అదర్ నుండి ఈగో వచ్చిందా? దా ఎగ్జిస్ట్ అదర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో ఐ అంత స్ట్రాంగ్ అవుతుంది. అదే ఈగో. అప్పుడు అదర్ దృష్టిలో ఈ అయ్యి తను వెలిగిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకే తన చుట్టూ ఈ ఎవరినైతే అదర్ అంటుందో వాళ్ళు కనుక వెళ్ళిపోయారు అనుకో, ఈ ఐకి ఏం చేయాలో తెలియదు, అది కొంత సఫర్ అవుతూ ఉంటుంది. ఫ్లటర్ పక్షి రెక్కలు కొట్టుకు. ఇప్పుడు కుక్కకి అదర్ లేదు. ఉదాహరణకి ఇట్లా కాళ్ళు లేపింది, జోగి వచ్చింది అట్లే పెడుతుంది అది. అంటే నేను అట్లా పెట్టమని చెప్తలేను, నీకు అనిపించినప్పుడు దింపు.
అలాగని సమాజంలో ఉన్నాం కాబట్టి సామాజిక నియమాలు కొన్ని తెలుసుకుందాం. ఒక 5-6 ఉన్నాయి అవి కూడా సింపుల్గా అడ్జస్ట్ అయిపోవచ్చు, ఎగ్జిస్ట్ అవ్వచ్చు. అందుకని నీ యొక్క ఎవ్రీ మినిట్ని అదరు ఇన్విజిబుల్గా ఆపరేట్ చేస్తున్నారేమో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్. ఇది నేను చాలా ఏళ్ల క్రితం ఈ స్పృహ కలిగింది. నాకు అనిపించింది అదర్కి నేను ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఎప్పుడు ఆ విచారణ చేసినప్పుడు నా లైఫ్లో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చాను అదర్కి అని తెలుసుకోండి. ఓకే. సో ఆ కపుల్ ఆఫ్ ఇయర్స్లోనే నేను స్ట్రగుల్ అయ్యాను కూడా తెలుసుకున్నాను. అదర్వైజ్ ఎగ్జాంపుల్, ఈరోజు కింద సంపాదించుకున్నావు, తిన్నావు, పడుకున్నావు, పీస్ ఉంటుంది. అదర్ రాగానే ఆ పక్కవాడు బిల్డింగ్ కడుతున్నాడు. ఇట్లా అదర్కి ఇంపార్టెన్స్ ఇస్తే ఇప్పుడు నీ ఫుడ్ నీకు నచ్చదు, నీ ఎగ్జిస్టెన్స్ నీకు నచ్చదు. ఇది రాంగ్ కదా. డబ్బు సంపాదించకపోవడం తప్పుగానే కాదు. హాయిగా ఇప్పుడు నేల మీద కూర్చుని చూడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ స్టూడియోలో ఇంత బ్యూటీ ఉంటుంది? అట్లా కాకుండా ఇది మనది వేరే వాళ్ళు చూస్తారు, చూసేవాళ్ళు 2-3 సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళకి ఇది నచ్చదు అంటే ఇప్పుడు ఇంకా ఓడిపోయాలి ఇదంతా. అదర్ ఈజ్ డిసైడింగ్. ఇది చాలా చిన్న విషయమే కానీ కొంచెం అప్పుడు ఎరక వస్తుంది నీ ప్రతి మూమెంట్ అదర్ డిసైడ్ చేస్తున్నాడా, నీకు తెలియకుండానే ఇన్విజిబుల్ అదర్ నువ్వు క్యారీ చేస్తున్నావు కదా, దానికోసం చేస్తున్నావేమో చెక్ చేసుకోవాలంత. ఇప్పుడు ఇది పోయిందనుకో, లాస్ట్కి మిగిలేది ఏంది? ఒక ఫ్లవర్కి విరబోయడం ఎట్లా ఒక పని ఉందో, ఆ పిట్ట కూస్తుంది దాని పని ఎట్లనో, నీకేదో పని ఎంచుకొని అందులో పడింగా అంతే. కొంచెం లీగల్గా కొంచెం తెలుసుకుంటే మంచిది. అన్ని పనులు చేస్తే ప్రాబ్లం అవుతుంది. అట్లా అంటే అదర్ని ప్రవోక్ చేసేది కూడా చేయకూడదు. అదర్ వెళ్ళినప్పుడు నువ్వు అదర్ కోసం కూడా చేసేది ఏమి ఉండదు. యూ పెయింట్ ఫర్ పెయింట్. అలాగని న్యూడ్ బొమ్మలు వేసావు అనుకో, అది కేసు అవుతుందంటే వెయ్యకు. తెలుసుకో కొన్ని, అంటే నీకు ఆ సిమ్టమ్స్ తెలిసిపోతాయి అప్పుడే. ఆ అదర్ అనవసరంగా రియాక్ట్ అయితే ఆ రియాక్షన్ ఆపాలంటే నువ్వు చేసేది ఆపేసి. ఉదాహరణకు నేను గట్టిగా సౌండ్ పెట్టినా, అదర్ లేచింది నిద్రలోకి వెళ్ళి, ఇట్లా లేచింది, ఇట్లా జురాసిక్ పార్క్లో లేచినట్టు, నేను సౌండ్ తగ్గించినా పండుకున్నాను అంతే. చూడు, అట్లే పెంచినాం అనుకో, అదర్ ఇంకా పైకి లేస్తుంది. సింపులే ఉంది. ఏమో నాకైతే సింపుల్ అనిపిస్తుంది. ఇది వినే వాళ్ళకి ఎట్టుంటుందో నాకు తెలియదు. ఎన్లైటన్మెంట్ అంటే అదర్ జస్ట్ డిసపియర్డ్, తద్వారా ఫేక్ అయి డిసపియర్డ్, తద్వారా ఉన్న అయి మిగిలింది. అదే అనామకమైన తత్వం. అది అందరిది సేమ్ ఉంటుంది. ఫేక్ అయ్యి ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. రెండోది, ఇది తెలుసుకోవడం వల్ల నీ లైఫ్ ఇంకాస్త అందంగా ఉంటుంది తప్ప నువ్వు కోల్పోయేది ఏమి ఉండదు. ఇంతకుముందు పెయింటింగ్ వేసావు, ఇప్పుడు వేసావు, ఇంకా లిబరేషన్లో వేస్తుంది నీ బాడీ. బికాస్ అదర్ లేడు కదా. ఉదాహరణకి అదర్ లేడు, అదర్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చినిగిపోయింది ఇట్లా, నువ్వు హాయిగా ప్రయాణం చేసి వస్తావు. బట్ వాడింది చినిగిపోయింది రా అబ్బాయి, ఓకే చల్. అట్లా కాకుండా మా అమ్మ చూస్తే ఏమనుకుంటుంది, మా డాడీ చూస్తే ఏమనుకుంటారు, దీని మీద లేదు, వాళ్ళు ఏమనుకుంటారు. ఇది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. ఇద్దరు కాంప్లిమెంట్. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద అదర్ క్రియేట్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐ. వీడిని చూసి వీడు, వీడిని చూసి వీడు. ఇది రెండు ప్రతిబింబాత్మకాలు అన్నమాట. ఇది పడితే ఇది పడుతుంది, ఇది లేస్తే ఇది కొంచెం లేస్తుంది, ఇది డిసప్పేర్ అయితే ఇది డిసప్పేర్ అయిపోతుంది ఫర్ టైం బీయింగ్. కానీ అప్పుడప్పుడు తలుచుకుంటుంది ఇట్లా. చూపించిన కదా ఇంతసేపు చెప్పింది ఏంది? ఎట్లా చూపించాలి? ప్రదర్శించడం. ఇప్పుడు చాలా ఈగో ఉండి కూడా నమ్రతగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. నమ్రత అంటే నమస్కారం, బాగున్నారా చేతన్ గారు, మీరు ఎక్కడున్నా హాయిగా ఉండాలండి. ఇదంతా ఒక నటన. ఇది వ్యవహారం నీవు గుర్తుపట్టలేవు. ఒక ఈగోలెస్ పర్సన్ యూ కెనాట్ ఐడెంటిఫై. యూ కెన్ బికమ్ ఈగోలెస్. ఎట్లా గుర్తుపడతావు? వేషధారణ వలన గుర్తుపట్టలేవు. ఎట్లా గుర్తుపడతావు? ఇంపాసిబుల్. అది చేష్టలో గుర్తుపట్టలేము. కొంచెంసేపు చూడాలి కదా మరి. అదే అట్లా ఈ రోజులలో చాలా ఎక్కువసేపు యాక్టింగ్ చేయలేవు, కష్టం. దానికి ఒక పరిధి ఉంది. ఎక్కడో చోట యాక్టింగ్ చేసాడు దొరుకుతాడు. నేను చిన్న కథ విన్నా. స్కూల్ మానేయాలని చెప్పి వాడు ఏం చేస్తాడు,
కాలుకు కట్ట కట్టుకొని వస్తాయి. దెబ్బ దాకలే ఏం దాకలే, కాలుకు ఎర్రింకు రాసుకొని కట్ట కట్టుకొని ఇట్లా కుంటుకుంటూ వచ్చి మమ్మీ అంటే ఏమైందిరా అంటే కాలుకు దెబ్బ తాకింది మమ్మీ, నాకు అసలు ఏమవుతా అని చెప్పిన తర్వాత వాడు ఇంకా సరే ఇంకా రెస్ట్ తీసుకో, ఇది 2-3 రోజులు తగ్గట్లేదు మమ్మీ వాడే అన్నాడు. తర్వాత ఇదంతా వాళ్ళ అత్త చూస్తుంది, ఆమె కొంచెం ఇంటెలిజెంట్ పర్సన్. అవునరా 2-3 రోజులు ఏందిరా, వారమైనా పోకూడదు నాన్న నువ్వు అని చెప్తే అత్త సపోర్ట్ చూసింది, వీడియోగో బూస్టప్ అయింది ఇప్పుడు వాడి. ఆ తర్వాత ఇంకా వాడికి ఎక్కువ పని చెప్పమాకండి, వాడికి ఎక్కడ కూర్చుంటే అక్కడికి అన్నం తెచ్చేయాలి వీడు అంటే అసలు అత్త దేవత అనిపిస్తుంది, అంటే ఈయన సమర్థిస్తుంది కాబట్టి. అత్త ఏం చేసింది, రాత్రి వాడు పండుకున్న తర్వాత అది ఇప్పి దీనికి కట్టింది, అంతే చేసింది. వాడు మర్చిపోయింది ఏ కాలు కట్టుకున్నాడు, ఏ కాలుకుంటే ఆ కాలుతో కొట్టుతున్నాడు, దవడ కట్టి ఒక్కడు కొడుతూ స్కూల్లో పడ్డాడు అంతే. అంటే ఏం అవసరం లేదు, నీ కదలికలో తెలిసిపోతుంది. రియల్ ఎప్పటికీ రియల్గా ఉంటుంది, ఫేక్ కొంచెం ఫ్లటర్ అవుతుంది. అది మళ్ళీ వేరే వాళ్ళది లేదని చెప్తున్నా కదా, నా మొత్తం కాన్వర్జేషన్ ఫౌండేషన్ అంతా వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో అది వదిలేయి. నువ్వు నిరంతరము ఒక సహజమైన ప్రశాంతతని అనుభవించాలి ఇక్కడ. అది అనుభవించకపోవడానికి ఏకైక కారణం వేరే వాడే. ఎవ్వడు మొహం మార్చడు, వేరే వాడు వల్ల మొహం మార్చుతున్నాం. అవును, ఆ వేరే వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత వల్ల మొహం మార్చుతాం. ఆ ప్రాధాన్యత పెరిగి పెద్దగా అయిందనుకో, మన మొహాలు మార్చితే ఇంకా డీపర్ అవుతుంది, ఇంకా రకరకాల రంగులు అవుతుంది. అట్లా భోగి రే చూద్దాం, పిలుస్తా చూద్దాం, వస్తుందా? భోగి జోగి దా, అది వస్తుంది. జోగిరా. అందుకని అవసరమైన ఒక వస్తువుగా ఈ ప్రపంచంలో ఈగో ఒక షీల్డ్గా ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచంలో ఈగోని షీల్డ్ అంతవరకు. ఉదాహరణకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక కవచం తీసుకెళ్తా, యుద్ధం అయిపోయిన కింద పెడుతున్నా కదా, అట్లా కవచంగా ఉపయోగపడుతుంది. కానీ ఆ కవచకుండలలాగా చేసుకోకు, అప్పుడు పడుకుంటే గుచ్చుకుంటుంది, లేస్తే గుచ్చుకుంటుంది అట్లా. సో ఇది ఒక రేర్ కాంటెక్స్ట్ ఇది. అంటే టక్కన అర్థమవుతుందని నేను అనుకోవట్లేదు, అర్థం చేసుకునేంత కాంప్లికేటివ్ కాదు. లాస్ట్కి ఏంటంటే అదర్ పడిపోతే ఉన్నాయి. అందుకే పరచింతన వద్దని, అదర్ గురించి తక్కువ ఆలోచిస్తూ ఉండు. ఏమైనా చేస్తే చెయ్యి, లేకపోతే చేయకు. నీళ్ళు అడిగితే ఇచ్చేయి, యాక్ట్లో ఉండని అదర్ యొక్క నీళ్ళ గురించి వ్యాఖ్య చేసి, నీళ్ళు మీకు దాహమైందా అండి, నేను ఎవరైనా నీళ్ళు ఇస్తానండి, వ్యాఖ్య చేయకు. కొంచెం ప్లెజెంట్గా నీళ్ళు ఇచ్చి వెళ్ళిపో. కొంచెం నేను పోతే తలుపేసుకోమ్మా అంటే, అబ్బా తలుపేసుకోవాలా, నువ్వు ఎప్పుడు అట్లేదు అనవసరం మాట్లాడకు. తలుపేస్తావా ఏవా చెప్పు, బాత్ కథ. ఒక్క వారం రోజుల్లో యు సీ సంథింగ్ స్ట్రేంజ్. ఇది మాటలు వర్ణించలేదు. అదర్ లేకపోతే మరణ భయం కూడా లేదు. బాగున్నాయి అద్దాలు, నువ్వు అద్దాలు పెట్టుకున్నట్లేదు, అద్దాలకు నేను ఉన్నట్టుంది. నేను ఫస్ట్ టైం అద్దాలు తీసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకుంటే పెట్టుకుని ఇట్లా పెద్దగా ఉన్నాయి. ఎలా ఉందంటే నేను ఒక 30 సెకండ్స్ ఇట్లా పాజ్ ఇచ్చిన, వాడు ఏం చెప్తున్నావు అని ఎదురు చూస్తున్నాడు. ఆర్టీసీ బస్సులో ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. ఇది దగ్గర ఇంటర్ప్రిటేషన్ రా అంటే అట్లా పెద్ద అట్లా అంతే. సో మనిషి అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయాలు ఇది కూడా ఒకటి. కానీ అర్థం చేసుకుంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అందుకని వద్దు.